హాయ్ అందరికీ. ఈరోజు మా ఊరి అమ్మవారి జాతర అన్నాం కదండి, అందుకు నైవేద్యాలు పెడుతున్నాం. ఫస్ట్ ఇంట్లో చెల్లించేసాం. ఇప్పుడు ఇంకా వేప చెట్టుకు కోడిని కోసేయడమే. మేమైతే వేప చెట్టుకు నైవేద్యాలు పెడతాం. మీరే చెట్టుకు పెడతారు? మీరు కూడా మా ప్రాసెసే పెడితే కామెంట్ చేసేయండి. వేప చెట్టుకు పసుపు రాసి వేపాకు కట్టిన తర్వాత బొట్లు పెట్టి మేము రైస్, మునగాకు, పునుగులు, పాలచావా చేసి అమ్మవారికి పెడతామండి. పూజ అంతా చేసి పసుపు కుమ్మలతో. కళ్ళు మ్యాండేటరీ. కళ్ళు చెట్టుకి 3 సార్లు వేస్తాం. తాటికల్లు కళ్ళు వేసిన తర్వాత అందరం దండాలు పెట్టేసుకున్న తర్వాత ఇంకా కోడిని కోస్తామండి. కోడిని కోయడమే మెయిన్. హారతి కూడా ఇచ్చేసి లాస్ట్లో కోడిని అసలు చిన్నపిల్లలు చూడకూడదు అని మా అమ్మాలు పంపించేస్తారు. నేనైతే ఈరోజు వీడియో తీసేసాను. నెక్స్ట్ కోడిని కూడా అమ్మవారికి చూపించి ఇంకా కోడిని కోసేయడమే. ఈ విధంగా కోస్తాం. కానీ ఏం చేస్తాం, కొయ్యాలి కదండి, మొక్కు కదా, అందుకు కోడిని కోసేసి తలకాయకి 3 సార్లు వేసి పలుకమ్మ పలుకు అనేది చెప్పించింది మా అమ్మ అయితే. నెక్స్ట్ ఇదేనండి మా తోటలో ఉన్న చెట్టు, ఇదే మా ఇల్లు. నచ్చితే లైక్ అండ్ షేర్.